ఇక ఖమ్మం జిల్లా సత్తెపల్లి పట్టణం ఎన్టీఆర్ కాలనీ క్రీస్తు సంఘం ప్రార్థన మందిరం 33వ వార్షికోత్సవం ఎన్సీసీ అధ్యక్షులు ఆలవాల కరుణాకరాతలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తెపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భట్టా రాకమయ్య దయానంద్ హాజరయ్యారు. ఎన్సీసీ అధ్యక్షులు ఆలవాల కరుణాకరాతలంలో సుమారు 50 మంది మహిళలు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు. మరి మన దేశం అంతా కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంది. మన రాష్ట్రం ఆ విధంగా అవ్వకూడదు అంటే మనం ఏ ప్రభుత్వం అయితే మనకు అన్ని విధాలుగా మతపరంగా కానీ కులపరంగా కానీ మన ప్రార్థనల పరంగా కానీ స్వేచ్ఛ ఇస్తారు అనేది మనం ఆలోచించుకొని ఆల్రెడీ మనం గెలిపించుకున్నాం. అదేవిధంగా ఇక రాబోయే కాలం చాలా క్రూషియల్గా ఉంది. మీ సంపూర్ణ మద్దతు మాకు కావాలి. మీరు కనుక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు వచ్చే ప్రతి పథకం కానీ ప్రతి రూపాయి కానీ మీకు మరి వస్తుందని నేను మీకు మనవి చేసుకుంటూ, ఇప్పుడు ఎన్నికల కోడ్ కనుక నేను ఏమి చెప్పకూడదు, మేము ఇచ్చే పథకాలు అట్లాంటివన్నీ ఏమి చెప్పకూడదు. కానీ మనందరికీ తెలుసు ప్రభుత్వం తరఫున మనకి ఏమేమి ఇప్పటి వరకు అందినాయి, ఇంకా రాబోయే కాలంలో ఏమేమి అందబోతున్నాయి అన్నీ తెలుసు.